అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల విడుదలకై ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. అయితే దీనికి సంబంధించిన జాబితా కూడా విడుదల చేయడం జరిగింది. అతి త్వరలోనే అన్నదాత సుఖీభవ మొదటి విడత మరియు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన 23వ విడత డబ్బుల్ని విడుదల చేయనున్నారు. గత సంవత్సరంలో ప్రారంభమైన అన్నదాత సుఖీభవ పథకం 3 విడతల్లో 20,000 రూపాయలను అయితే అందించడం జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వంతో కలిసి 20,000 రూపాయలు అయితే అందించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం వాటా 14,000 కాగా కేంద్ర ప్రభుత్వం వాటా 6,000 ప్రభుత్వం నుంచి రైతుల ఖాతాల్లోనికి అయితే చేరిపోవడం జరిగింది. ఇప్పుడు ఈ ఆర్థిక సంవత్సరం 2026 ఆర్థిక సంవత్సరం మొదలైన నేపథ్యంలో అన్నదాత సుఖీభవ మొదటి విడత విడుదల చేయడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతోందండి. అయితే అన్నదాత సుఖీభవ డబ్బులు ఎప్పుడైతే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు విడుదలవుతాయో అప్పుడే విడుదల చేయడం జరుగుతుంది. కాబట్టి పీఎం కిసాన్ సమ్మాన్ నిధితో పాటే ఈ అన్నదాత సుఖీభవ డబ్బుల్ని కూడా విడుదల చేస్తారు. అయితే ఈ డబ్బులు ఎప్పటి నుంచి విడుదలవుతాయి, రైతన్నులందరూ ఈ డబ్బులు పొందడానికి ఏమేమి చేయాల్సి ఉంటుంది, అలాగే ఎవరెవరికి ఈ డబ్బుల్ని రద్దు చేయడం జరుగుతుంది, కొత్తగా రైతులు ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే ఎలా అప్లై చేసుకోవాలి, ఇలాంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకు నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రైతులకు పెట్టుబడి సాయం కింద కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ ద్వారా 6,000 రూపాయలను అయితే అందించడం జరుగుతోంది. రైతులకు వెన్నుదన్నుగా ఉండాలి, అలాగే పెట్టుబడి సాయాన్ని కూడా అందించాలనే ఉద్దేశంతో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని 2019లో పీఎం మోడీ గారు అయితే ప్రారంభించడం జరిగింది. ఇప్పటి వరకు 22 విడతల్లో 44,000 రూపాయలు రైతులకు ఇచ్చి అందించడం జరిగింది. ఇప్పుడు 23వ విడత అయితే విడుదల చేయబోతున్నారు. అన్నదాత సుఖీభవ డబ్బుల్ని కూడా ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనతో కలిపి ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అన్నదాత సుఖీభవ పథకం 2025లో ప్రారంభమైంది. 2025లో ప్రారంభమైన ఈ పథకం 3 విడతలను ఇప్పటికి పూర్తి చేసుకుంది. గత సంవత్సరంలో 20,000 రూపాయలు ఈ పథకం ద్వారా అందుకున్నారు రైతులు. ఈ సంవత్సరానికి సంబంధించి మొదటి విడత 7,000 రూపాయలు అయితే విడుదల చేయనున్నారు. 7,000 రూపాయల్లో 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటా కాగా 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా. రైతన్నలందరూ ఈ పథకం డబ్బుల్ని ఎప్పుడెప్పుడు పొందుతామా అని అయితే ఎదురు చూడడం జరుగుతోంది. అయితే ఈ డబ్బులు పడాలంటే రైతులు వెంటనే 3 విషయాలను అయితే ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి. అవేంటి అంటే, మొదటిది ఈకేవైసీ, రెండోది ఎన్పిసిఐ లింకింగ్, మూడోది ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి. ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని కంపల్సరీ చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి. ఇంకా మీరు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని చేయించుకోకపోతే వెంటనే రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ వ్యవసాయ సహాయకుల్ని కలిసి మీ పట్టాదారు పాస్ పుస్తకము, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ, అలాగే మీ ఆధార్కి లింక్ అయిన ఫోన్ నంబరు ఇచ్చినట్టయితే అక్కడ రిజిస్ట్రేషన్ చేసి మీకు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి లేదా రైతు విశిష్ట గుర్తింపు సంఖ్యను అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇవి ఉంటేనే మీకు అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఇది ఎన్పిసిఐ లింకింగ్ కూడా చాలా అవసరం అండి. ఎన్పిసిఐ లింకింగ్ ఉంటేనే డబ్బులు వేసినప్పుడు మీ అకౌంట్లోకి ఆటోమేటిక్గా డీబీటీ పద్ధతిలో చేరడం జరుగుతుంది. డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో మీ అకౌంట్లోకి చేరడం జరుగుతుంది. ఇక ఈకేవైసీ విషయానికి వస్తే, ఈకేవైసీ ప్రతి విడతకు ముందు ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది. ఈకేవైసీ తీసుకొని రైతుకి లబ్ధి కరెక్ట్గా అందుతోందా లేదా, ఏ రైతు అయితే రిజిస్టర్ చేసుకున్నాడో ఆ రైతే లబ్ధిని పొందుతున్నాడా లేదా అని ఒకసారి వెరిఫై అయితే చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు ఈకేవైసీ అయితే ఖచ్చితంగా చేయించాల్సి ఉంటుంది. ఇక ఈకేవైసీ మనకి అన్నదాత సుఖీభవ పథకానికి రైతు భరోసా కేంద్రాల్లో అయితే వేయాల్సి ఉంటుందన్నమాట. బయోమెట్రిక్స్ వేసి ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనికి వ్యవసాయ సహాయకుల్ని కలిసినట్టయితే రైతు భరోసా కేంద్రాల్లో వాళ్ళు మీకు ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయడం జరుగుతుంది. ఇక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి మీరు దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్కి వెళ్ళి
అక్కడైతే బయోమెట్రిక్స్ వేసి ఈకేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా మనకు 3 విషయాల్లో 2 విషయాలు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకింగ్ అయిపోయాయి. ఇక ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి కూడా ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక కొత్తగా ఎవరైనా రైతులు అప్లై చేసుకోవాల్సి అనుకుంటే ఎలా అప్లై చేసుకోవాలంటే, కొత్తగా అప్లై చేసుకునే రైతులు పట్టాదారు పాస్ పుస్తకము, బ్యాంక్ అకౌంటు, ఆధార్ కార్డు, ఫోటోలు, అలాగే మీ ఫోన్ నెంబర్ని తీసుకొని రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ అన్నదాత సుఖీభావకు అయితే అప్లై చేసుకోవచ్చండి. ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకి ఎలా అప్లై చేసుకోవాలంటే pmkisan.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి అక్కడ న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి మీ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేసి మీరు ఈ ప్రక్రియను అయితే పూర్తి చేయవచ్చు. లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి ఈ డాక్యుమెంట్స్ని ఇచ్చి వాళ్ళకు అప్లోడ్ చేయించి సిఎస్సి సెంటర్ ద్వారా కూడా మీరు ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను అయితే పూర్తి చేయవచ్చు. అయితే ఈసారి రైతన్నల్లో కొంతమందికి అయితే డబ్బులు పడవండి, కొంతమందికి ఆ డబ్బులు ఎందుకు పడవు అంటే దాని విషయాలు చూద్దాం. ఇప్పుడు రైతులు వచ్చేసి కుటుంబంలో ఒకరికి మాత్రమే లబ్ధి చేకూర్చడం జరుగుతుంది ఈ పథకం ద్వారా. కొంతమంది కుటుంబంలో 2-3 ఈ పథకం ద్వారా లబ్ధిని పొందుతున్నట్టు ప్రభుత్వం గుర్తించడం జరిగింది. కాబట్టి వాళ్ళకి ఈ పథకంలో లబ్ధి అయితే చేకూరడం జరగదు ఈసారి. నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో ఎవరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉండకూడదు. ఇప్పుడు ఈ సంవత్సరం ఎవరికైనా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినా కూడా మీకు ఈ పథకం ద్వారా డబ్బులు రావు. ఇక ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఎవరు పే చేస్తూ ఉండకూడదు అనమాట. ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నప్పటికీ ఈ డబ్బులు అనేవి రావు. అంతేకాకుండా ఇంట్లో ఎవరైనా రాజకీయ నాయకులు ఉన్నట్టయితే మీకు ఈ డబ్బులు అనేవి రావు. వీళ్ళందరికీ ప్రభుత్వం ఈ అన్నదాత సుఖీభావ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన విడత డబ్బుల్ని వేయడం జరగదనమాట. ఇక మిగిలిన వాళ్ళందరూ లిస్టులో పేరున్నట్టయితే మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే రావడం జరుగుతుంది. లిస్టులో పేరు ఎలా చెక్ చేసుకోవాలి అంటే అన్నదాత సుఖీభావకు ఎలా చెక్ చేసుకోవాలంటే అన్నదాత సుఖీభవ.gov.in వెబ్సైట్కి వెళ్ళి అక్కడ నో యువర్ స్టేటస్ పైన క్లిక్ చేసి మీ ఆధార్ నంబర్ని ఇచ్చినట్టయితే మీకు ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే మీకు మీ పేరుకి సంబంధించిన స్టేటస్ అయితే తెలుస్తుందన్నమాట. మీకు ఎప్పుడు డబ్బులు పడ్డాయి, ఇంకా ముందు కూడా డబ్బులు పడతాయా పడవా ఇలాంటి పూర్తి వివరాలు, మీకు డబ్బులు పడతాయా లేదో కూడా చెప్పే స్టేటస్ అనేది మీకు తెలుస్తుందన్నమాట. కానీ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి pmkisan.gov.in వెబ్సైట్కి వెళ్ళి అక్కడ బెనిఫిషియరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీ స్టేట్ పేరు, మీ జిల్లా పేరు, మీ ఊరి పేరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీ ఊళ్ళో ఎంతమందికి పిఎం కిసాన్ వస్తుందో వాళ్ళందరి పేర్లు రావడం జరుగుతుంది. అందులో మీ పేరు కూడా ఉన్నట్టయితే మీకు ఏ ఇబ్బంది లేకుండా పిఎం కిసాన్ డబ్బులు అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా లిస్టులో మీ పేరు ఉందో లేదో అయితే చెక్ చేసుకోవచ్చు. లిస్టులో పేరున్న వాళ్ళకు డబ్బులు ఖచ్చితంగా రావడం జరుగుతుంది. ఇక కౌలు రైతుల విషయానికి వస్తే కౌలు రైతులకి ఒకేసారి 20,000 రూపాయలు వేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందండి. దీనికి సంబంధించి సిసిఆర్సి కార్డ్స్ కలిగి ఉండాలని కూడా చెబుతోంది. ఇదండి పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావకు సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.